ఈమె 1868లో ఏప్రిల్ 23 రామడోగ్రేగా అనే గ్రామంలో ఈమె జన్మించింది. ఈమె తండ్రి పేరు అనంత శాస్త్రి డోగ్రే. వీరు బ్రాహ్మణులు. వీరు మరాఠీ వాళ్ళు. 1876 నుండి 75 మధ్య కాలంలో గొప్ప కరువు వచ్చింది. ఆ కరువు పేరు భారత దక్షిణ కరువు లేదా మద్రాస్ కరువు అని దీన్ని పిలుస్తారు. ఇందులో ఈ కరువును ఎదుర్కోవడానికి ఇది మద్రాస్, పంజాబ్, బొంబాయి, మైసూర్ అనే ప్రదేశాల్లో వ్యాపించింది. 6,70,000 కిలోమీటర్లు ఈ కరువు వ్యాపించింది. ఈ కరువుని ఎదుర్కొన్న వారు 5,85,000 మంది. 1,04,000 మంది ఈ కరువులో మరణించారు. ఈ మైసూరుని పాలిస్తున్న రాజు పేరు లార్డ్ రాబర్ట్ బుల్వేర్ లిట్టన్ అనే రాజు ఈ మైసూరుని పాలిస్తున్నాడు. ఈయన 3,20,000 టన్నుల గోధుమలను ఇంగ్లాండ్కు పంపిస్తాడు. బీహార్ నుండి మధ్యప్రదేశ్ నుండి కొన్ని గోధుమలను తీసుకొని వచ్చి మన ఇండియన్స్ని 4,07,000 మందిని బ్రతికిస్తారు. అందులో రమాబాయి తల్లిదండ్రులు కూడా మరణిస్తారు. అప్పుడు ఈమెకి 16 ఏళ్ల వయసు. తనకి 22 సంవత్సరాలు ఉన్నప్పుడు తన అన్నయ్య కూడా చనిపోతాడు. అప్పుడు తను పెళ్లి చేసుకుంటుంది. ఆయన పేరు బిపిన్ బిహారీ మెర్విన్. ఈమె 1880 నవంబర్ 11వ సంవత్సరంలో పెళ్లి చేసుకుంటుంది. తన అన్న కూడా ఆ సంవత్సరంలోనే మరణిస్తాడు. 1882వ సంవత్సరంలో తన భర్త కూడా మరణిస్తాడు. అప్పుడు వీరిద్దరికి పుట్టిన పుత్రిక పేరు మనోరమ.